వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు మీరు ఆ, వరలక్ష్మి గారు యాక్చువల్లీ టైటిల్ ఇందాక నుంచి టైటిల్ చూస్తున్నా, తెలుగులో టైటిల్ చూస్తున్నా. ఎస్పెషల్ టీ అనే లాస్ట్ లెటర్ ఉంది కదా, ఆ లెటర్లో మొత్తం కథ ఆ, ఒక డిఫరెంట్ కలర్ వాడారు. అండ్ లోగో డిజైన్లో ఏదో కన్వే చేయాలని మీ కథ అంతా మీకు కన్వే 10 చేస్తున్నారు. పాయింట్స్ సార్, మీకు 10 పాయింట్స్ మీకు. యాక్చువల్లీ మీరు అది చూస్తే వేర్ ఇస్ ఇట్. సో ఇది యాక్చువల్గా వచ్చేసి ఈ బొట్టు కూడా నాకు అది ఉంది, ఎందుకంటే ఇట్స్ ద ఫీమేల్ సింబల్ ఆఫ్ జనరలీ దట్స్ హౌ దే సింబలైజ్ ఉమెన్. సో అందుకే ఆ సింబల్ పెట్టించాను. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. తెలుగు లోగోలో మొత్తం కథ చెప్పినట్టున్నారు ఆల్మోస్ట్. తెలుగు లోగో నాకు తెలుగు రాదు, సో దాంట్లో ఏం కథ ఉంది నాకు తెలీదు. అంటే అదే ఫీమేల్ కోసం అది పెట్టింది, అది ఆ సింబల్ అందుకే పెట్టాను. అండ్ ఇంకొకటి అండి, ఇందాక మీరు చెప్పేటప్పుడు ఒక మాట అన్నారు, ఫిమేల్ డైరెక్టర్ అంటే ఏదో ఫిమేల్ టోన్స్ ఏదో ప్రీచీగా ఉంటుంది అనుకుంటారేమో, అలా కాదు అని చెప్పి. ఆన్ దట్ నోట్ నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ మధ్యనే గీతూ మోహన్ దాస్ గారు టాక్సిక్ అని ఒక టీజర్ రిలీజ్ చేసినప్పుడు పీపుల్ వేర్ టాకింగ్ సో మచ్, టీజర్ కంటే కూడా ఒక ఫిమేల్ డైరెక్టర్ ఏంటి, ఇలాంటి సినిమా తీయడం ఏంటి, ఇలా తీయడం ఏంటి అంటున్నారు. ఈ జనరలైజేషన్ గానీ, లేకపోతే స్టీరియో టైపింగ్ గానీ ఇబ్బంది పెడతా ఉంటదా? ఫీమేల్ డైరెక్టర్స్ అంటే ఇలాగే ఉండాలి, సార్ ఐ సినిమాలు థింక్ ఇలాగే ఉండాలి కథలని. విమెన్ జనరేషన్స్గా వచ్చి దీని అగేన్స్ట్గా పోరాడుతున్నారు. అండ్ వీ కాంట్ సే దట్ వీ హ్యావ్ అచీవ్డ్ కంప్లీట్ సక్సెస్ ఇన్ ఈక్వాలిటీ, బట్ ఎవ్రీ జనరేషన్ ఇస్ బ్రేకింగ్ పాత్వేస్ టు అచీవ్ దట్. సో when I saw Toxic was super. అది అండర్ ఎస్టిమేట్ చేయని కాదు, బికాస్ సొసైటీ అట్లా మెంటల్గా వచ్చి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇట్లనే చూడాలని ఒకటి ఉంది. సో ఆ స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలంటే ఇప్పుడు ప్రతి అమ్మాయి వచ్చి వాళ్ళ ఫీల్డ్లో వచ్చి వాళ్ళు ఎక్సెల్ చేస్తేనే వచ్చి ఆ చేంజ్ అవుతుంది. బట్ దిస్ ఇస్ ఆల్సో టు ఎవ్రీ గర్ల్, ఇఫ్ యూ ఎవర్ గెట్ స్కేర్డ్, డోంట్ బీ. బికాజ్ ఐ థింక్ ఫియర్ వచ్చేసి మన సొసైటీలో ఎప్పుడు భయపడాలి చెప్పి 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 ముందుకు రాలేదు మేము. సో అది వచ్చి కొన్ని మంది బ్రేక్ చేస్తారంటే అది ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ ఫాలో దట్ పాత్, అందుకే. అండ్ ఇంకొక క్వశ్చన్ మేడం, జనరల్గా మీరు అందరు డైరెక్టర్స్తోనే చేశారు కదా, ఒక డైరెక్టర్ అంటే ఆబ్వియస్లీ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఒక ఫిమేల్ డైరెక్టర్ ఒక సెట్లో ఉన్నప్పుడు, ఒక 100 పీపుల్ ఉన్నప్పుడు, ఒక మేల్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? హౌ ద టీమ్ బిహేవ్స్? Yeah, there was a difference. I was 10 times worse. So yeah, so automatically there was always silence on set. I was very very particular about that. So మీరు నా క్రూ కాస్ట్ అడిగితే ఎప్పుడు there was always silence on set. I didn't like, for me నాకు సౌండ్ అంతే ఇరిటేషన్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే ఇద్దరు మాట్లాడారంటే నాకు ఆటోమేటిక్గా కళ్ళకి వెళ్తుంది. సో ఐవ్ గాట్ అ ప్రాబ్లమ్ విత్ సౌండ్. So generally my set will be pin drop silent when I'm shooting. It was always the case. And because of that, I think everybody was more focused. Because work meeda unnam kabatti, so it was always that. Not that we didn't have fun. We all had fun, but work జరగాలి కాబట్టి I was always focused on that. ఆల్ ది బెస్ట్ అండి, మేక్ ఇట్. Thank you so much. నాకు అర్థమైందండి, ఈ సెట్ అట్లా లేదండి. She వరలక్ష్మి was more dominating, captain of the ship, all things. వరలక్ష్మి గారు Yes, sir. ట్రైలర్ లో చూసాము, అలాగే వెనకాల పోస్టర్ లో కూడా ఉంది హ్యాండ్ బ్యాగ్. పర్టికులర్ గా మీరు సినిమాలో స్టేజ్ యాక్చువల్లీ సరస్వతి అనేది బ్యాగే సార్. ఎక్కడ నా బ్యాగు? నా బ్యాగే యాక్చువల్గా సరస్వతి. అది ఇంత స్టేజ్ మీద కూడా పెట్టుకోవడం చూసి అందుకు ఆ క్వశ్చన్, దాంట్లో ఆ పాత్ర ఏదైనా దానికి లింక్ ఏదైనా ఉంది ఉంటుందా? సార్, దాంట్లో చాలా పెద్ద విషయం ఉంది సార్ ఆ బ్యాగ్లో. లెట్స్ సీ ది బ్యాగ్. అందరూ చూడండి, ఇది సరస్వతి సినిమాలో ఉంది, ఫుల్ సినిమాలో, అందుకే క్యారీ చేస్తున్నాను. దీంట్లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అందుకే ఈ బ్యాగ్ పట్టుకున్నాను సార్. సరస్వతి అంటే మీరు ఇందాక న్యాయస్థానం మనకు న్యాయం జరగనప్పుడు ఖాళీగా మారి ఏదన్నా చేస్తుందా అనేది సిమ్టమ్స్ ట్రైలర్లో కనిపించింది, దాని గురించి అడిగింది. నో, లైక్ ఐ సెడ్, ఇట్స్ అన్ ఇంటెన్స్ ఫిల్మ్. అది అసలు మీరు ట్రైలర్ చూసేకి సినిమాలో వచ్చేసి చాలా డిఫరెన్స్గా ఉంటుంది, చాలా రివీల్ పాయింట్ ఉంటాయి. అండ్ దట్స్ వాట్ యూ ట్రై టు గెట్ టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ ఇన్ ద ట్రైలర్. సో దట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఫిల్మ్. యాక్చువల్గా నా కూతురుగా ఒక మంచి ఇన్వెక్ష అని యాక్ట్ చేసింది, ఆవిడ కూడా వచ్చింది ఈరోజు. మన సరస్వతి యాక్చువల్గా అక్కడ ఉంది. కమ్మే సరస్వతి, ఇన్వెక్షదా. సో షీ యాక్చువల్లీ ఈజ్ ద సరస్వతి ఇన్ ద ఫిల్మ్ బికాజ్ షీఈ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ షీఈ్ యాక్టెడ్ బ్యూటిఫుల్లీ. నాకు మీరు అడిగితే మంచి మంచి ఆర్టిస్ట్ దొరుకుతాయి, ఇది కూడా అది చాలా పెద్ద రీజన్ ఇది. కమ్ ఆన్, సే హై టు ఎవ్రీబడి. హాయ్. షీ యాక్టెడ్ సో ఈజీలీ. నాకు ఎక్కడ వచ్చి నాకు ఏది ఇబ్బంది పెట్టుకున్నా, ఏది డ్రామా లేకుండా, నాకు చాక్లెట్ కావాలి, నిద్రపోవాలి, ఇవన్నీ లేదు, క్లీన్గా వచ్చి చేసిపోయింది. అండ్ దానికి మైక్ ఇస్తే వేరేమో కథ చెప్పేస్తే నాకు భయము, అందుకే నేను ఇప్పుడు దానికి మైక్, బట్ అది మెయిన్. బట్ షీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ షీ వాజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ చైల్డ్ టు వర్క్ విత్. బికాస్ షబ్రి అని ఒక సినిమా చేసాము, దాంట్లో షీ వాజ్ ఐ థింక్ 6 years old. She was 6 years old when she acted with me.
Now she's become 11 years old, but she's done a superb role in the movie. వరలక్ష్మి గారు మీది అంటే ట్రైలర్ అంతా ఇంటెన్స్గా ఉంది, ఎవ్రీథింగ్ అంతా కూడా ఒక ప్రాపర్గా ఉంది. బట్ ఇక్కడ బ్యానర్ పేరు చూస్తే మాత్రం దోశ డైరీస్ చూడంగానే అందరికి నోరూరించే సినిమాలేనా? దాని ఏంటి దాని అర్థం ఏంటి? దోసా డైరీస్ ఎందుకంటే ఇప్పుడు నేను చూసే అంటే తప్పుగా నేను చెప్పలేదు, బట్ ప్రతి ప్రొడక్షన్ హౌస్ వచ్చి చాలా ఒకటి యాంగిల్సైజ్డ్గా ఉంది, ఇంగ్లీష్ టోన్లో ఉంది, లేదంటే ఒక నార్త్ ఇండియా ఫీల్తో ఉంది. సో నేను చెప్పాను మనం మొత్తం సౌత్ ఇండియన్ని కలిసేది ఏంటి, దోశ. అది ఏ స్టేట్కి వెళ్ళినా వచ్చి ఆ దోశ ఉంది. సో మై హస్బెండ్ ఆల్సో లవ్స్ దోశ లాట్. సో మేము డిస్కసింగ్ నేమ్స్ అదే మాట్లాడి దోశ డైరీస్ అని పెట్టేస్తాము, బికాజ్ మనం మొత్తం సౌత్ని కంబైన్ చేసి ఒక విషయం చేస్తామని దోశ డైరీస్. అయితే ఇది పాన్ ఇండియా రిలీజా లేదంటే కనుక ఓన్లీ జస్ట్ వీఆర్ ప్లానింగ్ ఎవ్రీ లాంగ్వేజ్, బట్ మేబీ అట్ డిఫరెంట్ డేట్ అండ్ డిఫరెంట్ టైం. సాయికృష్ణ గారు ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలన్నీ ఓన్లీ తెలుగుకే కదా, దీన్ని అవునండి. మరి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలనుకోవడానికి అంటే ప్రతి లాంగ్వేజ్లో మీరే ఉంటారా లేకపోతే జస్ట్ తెలుగు వరకు అంటే మీరేనా? వాళ్ళు ప్రతి సినిమా ఓటీటీ వచ్చినప్పుడు అన్ని లాంగ్వేజెస్ వస్తుంది కదా, ఆల్రెడీ పాన్ ఇండియానే కదా. అవునండి. Yeah. అంటే ఆన్సర్ కూడా చెప్పడం లేదండి, చేద్దామనే, బట్ నాట్ ఎట్ ద సేమ్ టైం, డిఫరెంట్ టైమ్స్. పూజ గారు మీకు అంటే వరలక్ష్మి గారు ఒక యాక్టర్గా నచ్చారా, డైరెక్టర్గా బాగా నచ్చారా? డైరెక్టర్ అయితే కొంచెం భయంగా ఉండింది సెట్లో. అందరినీ ఎప్పుడు చూస్తే సైలెన్స్ అని చెప్పి షీ విల్ బీ షుషింగ్ ద సెట్ అట్ ఆల్ ద టైమ్. బట్ ఐ థింక్ షీ ఈస్ గుడ్ యాజ్ బోత్. Once you see the film, I think everybody will know what. I'm not saying this because she's my sister, but I'm saying this genuinely because you know how critical I am of everything. దీంట్లో ఏమో సర్లేదు, దాంట్లో ఏమో సర్లేదు నేను ఆల్వేస్ చెప్తాను, బట్ ఇట్ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్. సో ఐ థింక్ ఐ అప్రిషియేట్ బోత్ యాక్టర్ అండ్ డైరెక్టర్. మీ ఎక్కువ అంటే యాక్టర్కి ఎక్కువ ఇచ్చారా, డైరెక్టర్కి ఎక్కువ ఇచ్చారా రెమ్యూనరేషన్? లేదు, చూద్దామని చెప్పాను అంతే. వరలక్ష్మి గారు లైక్ ఇన్వెస్టిగేషన్ కోర్ట్ రూమ్ డ్రామాస్ చాలా వచ్చాయి కదా, లైక్ తెలుగులో కానీ అదర్ లాంగ్వేజెస్లో కానీ ఓటీటీకి వచ్చాక చాలా వచ్చాయి. సో కంపారిటివ్లీ సినిమా రిలీజ్ అయ్యాక కొంచెం కంపారిజన్స్ వస్తాయి కదా, సో అలాంటివి రాకుండా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది ఈ సినిమాలో? మీరు సినిమా చూస్తేనే ఏ సినిమాకి మీరు కంపేర్ చేసలేదు. దట్ ఈస్ ద ప్లస్ ఆఫ్ ద మూవీ. ఇట్స్ డస్ నాట్ రిజెంబుల్ ఎనీ ఫిల్మ్. ఇది ఒక్క జానర్ అని చెప్పట్లేదు మేము. అంటే ఐ కెనాట్ టెల్ యూ ఇట్ ఇస్ అ కోర్ట్ రూమ్ డ్రామా బికాస్ ఇట్స్ నాట్ అ కోర్ట్ రూమ్ డ్రామా. ఐ కెనాట్ టెల్ యూ ఇట్ ఇస్ ఓన్లీ అ థ్రిల్లర్, ఇట్ ఇస్ ఆల్సో అ థ్రిల్లర్. ఐ కెనాట్ సే దట్ దర్ ఇస్ నో ఎమోషన్, దర్ ఇస్ ఎమోషన్ ఇన్ ద ఫిల్మ్. సో ప్రతి యాంగిల్లో దట్స్ వై వెన్ నాని సార్ ఆల్సో ట్రైలర్ చెప్పినప్పటికీ హీ సెడ్ ఈ జానర్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు టేక్ బికాస్ ఐ కంబైన్డ్ అ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ టు వన్ ఫిల్మ్. ఎమోషన్ కూడా ఉండాలి, ఆ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూడా ఉండాలి. నేను ఒక్కటి ప్రామిస్ చేశాను అందరికీ, ఈ సినిమా చూసేప్పటికి మీరు అందరూ ఎవరు ఫోన్ తీసలేదు. అది మాత్రం అయితే నేను గ్యారంటీగా వేస్తాను. బికాస్ ఫోన్ తీస్తే అక్కడ ఒక సీన్ మిస్ అయిపోతే మీకు అర్థపోతుంది. సో ఆ ఫీల్